Hi friends, welcome you all to Movie Matrix Review Channel. Movie Matrix Review Channel లో సెలబ్ టాక్లో ఈరోజు మనం ఒక అతిథిని కలుసుకోబోతున్నాం. ఈ సెలబ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా పెద్ద సెలబ్రిటీ అయ్యాడు, అతనికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఇతను అమ్మాయిల గుండెల్లో ఎలా తాజ్మహల్ కట్టాడు, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి. అవన్నిటికీ జవాబులు ఆ సెలబ్రిటీయే చెప్పాలి. ఎవరు వస్తున్నారు, ఎవరితో మనం మాట్లాడబోతున్నాం ఈరోజు సెలబ్ టాక్స్లో? జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఓన్లీ ఆన్ మూవీ మ్యాట్రిక్స్ రివ్యూ ఛానల్. మూవీ మ్యాట్రిక్స్ రివ్యూ ఛానల్లో ఇట్లాంటి టాక్స్ కావాలన్నా, షోస్ కావాలన్నా, రివ్యూస్ కావాలన్నా మీరు చేయాల్సింది ఏంటి? ముందుగా సబ్స్క్రైబ్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? గంట కొట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నచ్చింది అనుకోండి ఓ కామెంట్ పడేయాలి. అరే కామెంట్ చేసాం, సబ్స్క్రైబ్ చేసాం, గంట కొట్టాం, ఫార్వర్డ్ చేస్తే మీ సొమ్యం బద్ది, ఫార్వర్డ్ కూడా చేసేయండి. హాయ్ అన్న. హాయ్. వెల్కమ్ టు మూవీ మ్యాట్రిక్స్ రివ్యూ ఛానల్. థ్యాంక్ యూ. మీ బర్త్డే స్పెషల్ ప్రోగ్రామ్ని ఇలా సెలబ్ టాక్స్లో చేయడానికి, మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా అంటే ఎక్కువ పబ్లిసిటీ అలవాట్లేదు. బట్ చాలామంది ఎమ్మెల్యే అడిగారు మీ ఇల్లు ఎక్కడ, మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి ఈ టైప్లో. సరే మనం ఒక రోజే కదా సరదాగా వాళ్ళతో మాట్లాడచ్చు హ్యాపీగా, అందరికీ తెలుస్తుంది అసలు ఏంటి అనేది. అంటే శ్రీకాంత్ అంటే తెరిచిన పుస్తకమే, అంతే, అన్నీ వచ్చినాయే. కొత్తగా మళ్ళీ నేను చెప్పేది ఏముంటుంది ఇక. కానీ కొన్ని ఎక్కడైనా దొరకొచ్చేమో అని ట్రై చేస్తున్నాం అంతే. దొరికేలాగా ట్రై చేస్తారేమో మీరు, నాకు తెలియదు కానీ నేను దొరకనేమో అనుకుంటున్నాను. నేను దొరికేది ఏమి లేవు అక్కడ. అన్న ఇప్పుడు చాలామంది కలలు కంటారన్న, అంటే నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అని. మీకు అసలు ఊహ ఎప్పుడు తెలిసింది? నేను ఫస్ట్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని అక్కడ కూడా. అప్పుడు రామారావు గారు కానీ, నాగేశ్వర గారు కానీ, అప్పుడు చిరంజీవి గారి అప్పుడు బిగినింగ్లో వచ్చాయి. అప్పుడు వచ్చినప్పుడు అయ్యి కన్నడ రాజ్ కుమార్ గారు, విష్ణువర్ధన్, ఆ ఫిలిమ్స్ అన్నీ చూసేవాడిని. ఎందుకంటే పుట్టి పెరిగింది నేను కర్ణాటకలో. ఫిలిమ్స్ అన్నీ చూస్తూ ఉండేవాడిని. బట్ అప్పుడు చిన్నప్పుడు ఏమి నాకు సినిమాల్లోకి వెళ్ళాలని అని బిగినింగ్లో లేదు. ఎప్పుడైతే చిరంజీవి గారు సినిమాలు రావడం స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి, మాకు బళ్ళారి 60 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ నుంచి చెప్పకుండా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోవడం చిరంజీవి గారి సినిమా రిలీజ్లకి. అంటే ఈ చిరంజీవి గారి ప్రభావం వల్ల ఏమన్నా మార్కులు తగ్గడం? ఏమి లే, మనం చాలా ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ కాదు, ఆర్డినరీ ఎడ్యుకేషన్ అంతా ఒక 50, ఒక సెకండ్ క్లాస్, మరీ పాస్ మార్కులు కాకుండా ఒక సెకండ్ క్లాస్ ఆ రేంజ్లో ఉండేది. ఇంట్లో ఏమనకుండా మరీ మర్యాద పోకుండా ఉండే చదువులో తప్పితే ఏమీ లేదు. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఖైదీ సినిమా చిరంజీవి గారిది, అప్పుడు నేను 10th స్టాండర్డ్ అయ్యింది. మా సిస్టర్ వాళ్ళు విజయవాడలో ఉంటారు. అప్పుడు ఖైదీ సినిమా చూశాను. అంతకుముందు చిరంజీవి గారి ఇష్టమే, కానీ ఖైదీ సినిమా దగ్గర నుంచి విపరీతమైన పిచ్చి పట్టేసింది ఆయన అంటే. అంతకుముందు నుంచి ఇంట్లో పేపర్ కటింగ్స్ అన్నీ చేసుకునేవాళ్ళు, కానీ ఖైదీ సినిమాతో ఇంకా ఎక్కువైపోయి అప్పుడు నాకు బేజం పడింది ఏంటంటే మెయిన్ సినిమాలోకి వెళ్ళాలి అనేది అక్కడే స్టార్ట్ అయింది. అంతకుముందు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఎక్కువ బేజం పడింది ఖైదీ సినిమా దగ్గర నుంచి. అలా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా చిరంజీవి సినిమాలు చేసుకుంటూ వెళ్ళి ఇంటర్ వెళ్ళి జాయిన్ అయ్యి తర్వాత ఇంకా మెడ్రాస్ పారిపోవడం ఇవన్నీ చాలా జరిగినాయి. ఇంటర్తోని జంప్. 10th తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాం. ధారవాడ కర్ణాటక కాలేజ్ అని ఉండేది, చాలా ఫేమస్ కాలేజ్. అక్కడ సీట్ దొరకడం అంటే కొంచెం కష్టమే ఒక రకంగా. బట్ నాకు కరెక్ట్గా సీట్ దొరికే లెవెల్ మార్క్స్ వచ్చింది 10thలో, లక్కీగా దొరికింది. అక్కడ ఏంటంటే సైన్స్లో చేరాను, ఏం అర్థమయ్యేది కాదు. అలా 3 నెలలు అలా తిరిగి ఒక్కరోజు చెప్పా పెట్టకుండా ఇంట్లో డబ్బులు తీసుకొని మరుసటి రోజు హుబ్లీ టు గుంతకల్ టు మెడ్రాస్ ట్రైన్ ఎక్కేసి జంపు. ఏ ధైర్యంతో? సినిమా హీరో అయిపోదామని. అట్లా ఏం కాదు, వాళ్ళు ఏంటంటే రే పిచ్చిరా, ఏంటి అసలు సినిమా అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, సినిమా ఇండస్ట్రీ అంటే ఏమనుకో, ఎవరు తెలియకుండా ఎలా వెళ్తావారంటే నేను అయిపోతాను రా, అంతే సింపుల్. ఒకటే మాట, నేను అయిపోతాను, హీరో అవుతాను. అసలు అక్కడ ఎవరన్నా తెలుసా పోనీ చెన్నైలో? అసలు ఎవరు తెలియదు నాకు, ఇండస్ట్రీ పీపుల్ ఎవరు తెలియదు అసలు. ఓన్లీ చిరంజీవి గారు తెలుసు పుస్తకాల్లో. చిరంజీవి గారు ఎక్కడ తెలుసు? బొమ్మ తెలుసు, బొమ్మల్లో జ్యోతి చిత్ర సితారా అనేది అప్పుడు వచ్చాయి కదా, వాటిల్లో తెలుసు నాకు చిరంజీవి గారు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోయాను. వెళ్ళి మెడ్రాస్ సెంట్రల్లో పక్కన మడత మంచాల రూములు ఉంటాయి కదా, మనకి అసలు ఏం తెలియదు కదా, అసలు చెన్నై ఎలా ఉంటుందని కూడా తెలియదు నాకు. పక్కన ఏదో రూమ్ ఉంటే ఆ రూమ్లో ఎంత అంటే 100 రూపాయలు. సరే ఓకే
వెళ్ళి రూమ్ తీసుకుని ఆటో వేసుకొని అప్పట్లో మనకి జోచిత్ర సితారాలో ఏంటంటే చిరంజీవి గారి సినిమా మెరీనా బీచ్లో జరుగుతుంది, గోల్డెన్ బీచ్లో జరుగుతుంది, ఏవిఎం స్టూడియోలో జరుగుతుంది అని అక్కడికి వెళ్దామని ఏవిఎం స్టూడియోకి వెళ్తే గేట్ దగ్గర నుంచి జంప్ పంపించలేదు లోపలికి. అడిగాను ఇట్లా నేను సినిమాల్లో వెళ్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఏముంటుంది తెలియదు కదా, పో నా రేపటి పో ఈ టైప్లో. సరే ఇంకా అప్పటి నుంచి కళ్ళ నీళ్ళు వచ్చి మెల్లగా వచ్చి రూమ్కి వచ్చి ఇంకా మా సిస్టర్తో ఫోన్ చేసి నాకు ఎక్కడున్నారా ఏంట్రా వీళ్ళ కంగారు మొదలు ఉంటుంది కదా చెప్పకుండా. ఏంటి చాలా పెద్ద బీభత్సం అయిపోయింది. వెళ్ళి ధారవాడ వెళ్ళారు అమ్మ నాన్నళ్ళు, వెళ్ళి అక్కడ వస్తే ఊళ్ళో వాళ్ళు అందరూ ఇక వాడు గొడ్డలు కాసుకోవడానికి పంపించాల్సింది. అటువంటి వెళ్ళి ఆడి ధారవాడలో చదివి ఇచ్చారు, వాడు అంతాడు నాకు తెలుసు కదా ఈ టైప్. అలా ఇక వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. నేను మా సిస్టర్కి ఫోన్ చేశాను, సిస్టరు నువ్వు వచ్చేసారా విజయవాడ అంటే అక్కడ సపోర్ట్తో ఇంటికి వెళ్ళాను. మళ్ళీ బ్యాక్ టు మెడ్రాస్ టు విజయవాడ నుంచి మా గంగావతి అంతే. ఇంకా అక్కడికి వెళ్ళాను, ఏం మాట్లాడలా. వచ్చారు, రే ఏంట్రా ఎక్కడికి వెళ్ళి రారా నువ్వు వద్దురా చదువుకోవద్దు, నువ్వు చదువుకోపోతే వద్దు అసలు, నో ప్రాబ్లం వ్యవసాయం చేసుకుందాం, నో ప్రాబ్లం. అది ఆ సంవత్సరం అంత గ్యాప్ తీసుకొని ఇక ఒకటే డిసైడ్ అయ్యాను, సినిమాల్లోకి వెళ్తా కానీ ఇప్పుడు కాదు, డిగ్రీ అయిన తర్వాత వెళ్దాం. ఇప్పుడు మనకు చాలా ఇంకా మెచ్యూరిటీ కానీ ఇది కానీ మనకు తెలియదు, అప్పుడు చూసుకుందాంలే అని. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే సినిమాలు చూసుకుంటూ ఉండేవాళ్ళం కానీ డిగ్రీ ఫినిష్ చేసి. సార్ డిగ్రీ అయిపోయింది, బట్ సినిమా కళ అట్లనే ఉంది కదా. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ నేను అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రై చేశాను. మళ్ళీ సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ బావగారికి లింగమూర్తి గారు బాగా పరిచయం, లక్ష్మీ ఫిల్మ్స్ లింగమూర్తి గారు ఉంటారు. ఆయన దగ్గర తీసుకెళ్ళాను నన్ను ఫస్ట్. మా బామ్మరిది ఇట్లా సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాడు, మీరు ఒకసారి ఒపీనియన్ చెప్పండి ఏంటి అనేది. ఆయన కూర్చొని ఏమా ఏంటి అట్లా నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉందండి. అది బాగున్నావు, గుడ్, ట్రై చేయి అన్నాడు. ట్రై చేయాలని ఎలాగండి అన్నాను. ఆటోమేటిక్గా దిగితే అదే తెలిసిపోతుంది ఎలాగనేది ఏముంది. నువ్వేం చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇన్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే ఇన్స్టిట్యూట్ ట్రై చేయి, ఇన్స్టిట్యూట్లో చేరు అనేవాడికి అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రై చేసి అడయార్ ఫిల్మ్స్ దొరకలేదు. మధుసూదన్ దగ్గర బాగా పరిచయం. అట్లా ఆ లింక్తో వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1990లో జాయిన్ అయ్యాను. పీపుల్స్ ఎన్కౌంటర్లో ఇట్లా కొత్త వాళ్ళని తీసుకుంటున్నాము, ఒక 50 మంది కావాల్సి అది ఇది అనౌన్స్ చేశారు. అప్పుడు ఆల్బమ్ పెట్టుకుని డైరెక్ట్గా మా మోహన్ గాంధీ గారి దగ్గరికి, అది అట్లూరు రామారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంటర్వ్యూ చేసి సెలెక్టెడ్ అన్నారు. ఏ రోలో తెలియదు నాకు, బట్ సెలెక్టెడ్ అంతే, సినిమాలో చేస్తున్నాం అయిపోయింది మ్యాటర్కి. ఓకే వచ్చింది అని సంతోషపడే. ఇంకా మొత్తం మా ఊళ్ళో అంతా పెద్ద పెద్ద పండగల వాతావరణం ఈ టైప్లో. పేపర్లో శ్రీకాంత్ అని పడగానే అంతకుముందు పనికిరాడన్నోళ్ళు అసలు వెళ్ళగానే శ్రీకాంత్ హీరో సినిమాలోకి వెళ్ళిపోయాడు అంటే ఈ టైప్లో మాట్లాడుకుంటారు కదా, అందరూ గుమ్మిగూడేవారు నా దగ్గర. ఇది ఒక పేరుకే. ఇక సరే అలా వెళ్ళాను. యాక్చువల్గా ఒక్కసారి ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఒకటి ఉంది, ఖైదీ దాదని సుమన్ గారి సినిమా జరుగుతుంది. వాణిశ్రీ గారు దాంట్లో యాక్ట్ చేస్తున్నారు, మా వాళ్ళకి బాగా తెలుసు. ఊరిలో కూర్చున్నప్పుడు వాణిశ్రీ గారు అన్నారు, ఎంత బాబు నువ్వు కూడా చేస్తావురా, సరదాగా ఒక డ్రెస్ వేసుకుని వచ్చేసి అన్నారు. అనేవాడికి అప్పుడు ఒక 2 షాట్లు ఎంత కనబడుతుంది దాంట్లో. పీపుల్స్ ఎన్కౌంటర్ ఇది ఫస్ట్ లీడ్ అంతే, మెయిన్ సినిమా. ఇప్పుడు మామూలుగా మనకు బార్ కనపడితే మందు కొట్టాలనిపించినట్టు చిరంజీవి గారి పాట కనపడితే డాన్స్ చేయాలని ఉంటుంది అక్కడ. అంతే అట్లా చేసేవాళ్ళం. సినిమా చూడడం, క్యాసెట్లు కొనుక్కోవడం, ఇంటికి వచ్చి డ్యాన్స్ చేయడం. ఎవరన్నా మాట్లాడిచ్చేవాడు కదా చిరంజీవి గారిని ఏమన్నా అంటే కనుక, అట్లా ఉండేది అప్పుడు. అట్లా ఎక్కింది ఒక రకంగా ఇన్స్పిరేషన్ అది నాకు, అంతే కదా. జనరల్గా అంత ఉంటే తప్పితే నేను ఇండస్ట్రీలోకి వచ్చేవాడిని కాదేమో, ఆ పిచ్చి లేకపోతే. నాకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇష్టం బాగా. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. ఒక డిగ్రీ చదివేటప్పుడు అనుకున్నాను నేను ఒక ప్లేస్లో ఒక టైంలో, ఒకేలా అటు వెళ్దాం లేకపోతే ఇటు వెళ్దాం. టైము ఎక్కడికి ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్తుంది అనేది. ఎక్కడో కర్ణాటకలో ఒక విలేజ్లో పుట్టి అసలు ఇండస్ట్రీ అనేది మనకు తెలియదు, ఆ డెస్టినీ ఎలా తీసుకెళ్ళింది అనేది నేను ఆలోచిస్తే ఒకసారి నిజంగా దిస్ లక్, అదృష్టం నమ్ముతా, దేవుడిని నమ్ముతా, అన్నీ నమ్ముతా. అంటే అప్పుడప్పుడు లుక్ బ్యాక్ అనుకుంటారా అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను? డెఫినెట్గా అది కంపల్సరీ మైండ్లో ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది. అన్న ఒక క్వశ్చన్, మీరు ఎవరినైతే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో ఆ మనిషి నిజంగా గొప్పోడు. చిరంజీవి గారి గురించి ఎంత మాట్లాడినా అది మాట్లాడుతూనే ఉంటాం. ఇంకా ఫ్యాన్స్ మాట్లాడడం వేరు, ఈజ్ అ పర్ఫెక్ట్ పర్సన్. అంటే ఎవరిని నొప్పించడు, అవును, అందరినీ తన వాళ్ళు అనుకుంటాడు, వీలైనంతవరకు సాయం చేయాలనుకుంటాడు. ఇట్లాంటి నేచర్తో ఉన్న చిరంజీవి గారిని మీరు పోర్ట్రేట్ చేసుకున్నారు. నేను ఈ మధ్యలో ఎవరిని ఇండస్ట్రీకి వచ్చే కొత్త యాక్టర్ని కానీ ఎవరిని కలిసినా సరే
ఎక్కడికి వెళ్తాం అంటే శ్రీకాంత్ అన్న దగ్గరికి వెళ్తా అంటారు వీళ్ళు. అదేంటరా మీరందరూ శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళటం ఏంటి అంటే ఆ అన్నని మీరు ఫాలో అవుతున్నారా? ఈ కాదు అంటే ఆయన్ని మనం ఫాలో అయ్యేంత సీన్ లేదు కానీ బట్ ఏంటంటే ఇదివరకు బిగినింగ్లో నా బర్త్డేలకి వాటికి మెల్లగా అంటే నన్నే ఎప్పుడైతే కనుక నాకు పరిచయం అయ్యారో నేను అభిమాని అని తెలిసిందో ఆయన నన్ను దగ్గర తీసుకోవడం అంతే కదా. ఇప్పుడు అభిమాని అనేవాడికి నన్ను ఉన్న పక్కనే పెట్టలేదు, నన్ను ఒక తమ్ముళ్ళలాగా ట్రీట్ చేయడం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోవడం జనరల్గా ఎవరు ఊహించరు కదా. చిరంజీవి గారి అభిమానిగా వచ్చి చిరంజీవి గారితోనే నేను గడుపుతున్నాను అనేది ఫ్యామిలీ మెంబర్ లాగా అవడం అనేది ఈజ్ ఇంపాసిబుల్ ఇది జనరల్గా. ఆయనకి నేనంటే లైక్ అయింది. ఎప్పుడు కూడా ఫ్యామిలీలో టెన్షన్ ఉన్నప్పుడు మాత్రం మన సక్సెస్ ఉన్నా కూడా లేనట్టే అది. అందుకని మనం ఫ్యామిలీని ఎప్పుడు చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ టైప్లో ఆయన బిగినింగ్లోనే చెప్పేవాళ్ళు. సరదాగా ఉన్న అప్పుడప్పుడు మాటలు ఏదో మాట్లాడుతూ ఉంటాం కదా, అందరితో కలుపుకొని వెళ్ళేవాళ్ళు ఆయన. రాజా రవీంద్ర కానీ నేను కానీ అప్పట్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అందరూ సరదాగా ఎప్పుడైనా గ్యాప్ దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళడం, కూర్చోవడం, ఈవినింగ్ స్పెండ్ చేయడం, ఆటకి మేమంతా కలిసి వెళ్ళడం, రాష్ట్రీయంగా వెళ్దాం సరదాగా అంటాం. నేను, రవితేజ, చిరంజీవి గారు అందరూ సరదాగా ఒక ట్రావెల్ చేయడం, ఇవన్నీ ఏంటంటే బాగుంటుంది. ఇక్కడే కాకుండా మన వాళ్ళ బెంగళూరు పార్టీ దానికి వెళ్ళడం 1999లో కరెక్ట్గా ఏ ఫంక్షన్ ఉన్నా పిలవడం, మమ్మల్ని సరదాగా అందరూ కలిసి కూర్చోవడం, గోల్ చేయడం, మాట్లాడుకోవడం, ఎక్స్పీరియన్స్లు ఆయనకి జరిగిన ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ మాట్లాడుకోవడం, ఇలా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఫ్రెండ్స్ ఎక్కువ జనరల్గా. ఈ ఊళ్ళో అది ఏంటో అది ఎందుకు మా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, ఒకసారి కలిసిన వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తారు అలా. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఈ క్రికెట్ దగ్గర నుంచి కూడా ఇంకెక్కువ అయిపోయింది. నేను అదే అడగాలనుకుంటున్నాను. అదే మీరు ఇందాక ఇంట్రెస్ట్, నాకు స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్. నేను ఎందుకంటే స్పోర్ట్స్ ఛాంపియన్ కూడా. నేను కాలేజ్ లెవెల్లోనే నేను అన్నిటి షార్ట్ పుట్ కానీ జావలిన్ కానీ నెంబర్ 1 అన్ని స్పోర్ట్స్. క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, బాస్కెట్బాల్, ఆఖరికి టెన్నిక్ వైట్ లేడీస్ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి ఇది చేసేవాళ్ళు. అన్ని గేమ్స్ టచ్ ఉన్నాయి. అలా స్పోర్ట్స్ మ్యాన్లో నాకు క్రికెట్ అయితే బాగా ఇష్టం. అదేంట ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీ క్రికెట్ అంటే ఫస్ట్ అందరూ శ్రీకాంత్ అని అడిగితే చాలు మొత్తం టీం అంతా వచ్చేస్తుంది అంటారు. అది ఏంటంటే ఫస్ట్లో ఇట్లా మూవీ మాలో ఉన్నప్పుడు ఏమైందంటే అప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండేవాడిని. ఈసీ మెంబర్గా ఉన్నప్పుడు మురళీమోహన్ గారు టైంలో ఫండ్ రైజింగ్ కోసం ఏం చేద్దాము, ఎలా చేద్దాము అనే ఒక డిస్కషన్లో ఎప్పుడు చూసినా ఈ వెళ్ళి మనం సాంగులు చేసి డ్యాన్సులు చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ వలన ఏం పెద్ద సక్సెస్ రావట్లేదు, ఏం చేద్దాం అన్నప్పుడు నేను అన్నాను, నన్ను నమ్మితే నేను ఒక ఐడియా ఇస్తానండి అన్నాను. ఏంటంటే క్రికెట్ ఆడదామండి. నవ్వేరాడు అంతా. క్రికెట్ ఏంటా, క్రికెట్ లేడీస్ గీడీస్ అందరూ ఆడి ఏముంటుంది అక్కడ క్రికెట్లో అంటే, లేదంటే లేడీస్ అనేది ఆర్డర్, సీరియస్ క్రికెట్ చేద్దాం. నాకు అప్ చెప్తే నేను మొత్తం రెడీ చేస్తానంటే సరే ట్రై చేయ అన్నారు. అప్పుడు ఫస్ట్ అన్న దగ్గరికి వెళ్ళా. కెప్టెన్లు వెళ్ళుకోవాలి కదా. చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. చిరంజీవి గారు ఒప్పేసుకున్నారు, బాలకృష్ణ దగ్గరికి వెళ్ళాం. బాలకృష్ణ గారు ఆయన కూడా ఇంట్రెస్ట్ బాగా. ఇద్దరు ఒప్పుకునేవాటి నాగార్జున అండ్ వెంకటేష్ ఒప్పేసుకున్నారు. ఫస్ట్ ఆ నలుగురు సెలెక్ట్ చేసాం. మేము నలుగురితో స్టార్ట్ చేశాను క్రికెట్. ఎవరో నేను, ప్రభు, రాజీవ్ కనకాల, ఈ నలుగురికే తెలుసు మాకు క్రికెట్ అనేది వచ్చేది. మిగతా అందరినీ నువ్వు ఆడతావు అట్లా 4 టీములు సెటప్. ఇదే పని ఆ సంవత్సరం అంతా. మాకు ఖాళీ ఉన్నప్పుడల్లా కూర్చోవడం, అందరూ జనాలను కూర్చోబెట్టడం. ఎల్బీ స్టేడియంలో ఆయన పెద్ద మ్యాచ్ది మీదే అయితే 3 సార్లు చేసాం. అది నేను అనుకున్నా ఆ నలుగురిని క్యాప్టెన్లు చేసింది ఇంకెవరో అనుకున్నా, మీరేనా? అప్పుడు మురళీమోహన్ గారు హయాంలోనే జరిగింది. అది చేసిన తర్వాత ఇంకా క్రికెట్ మనకి పెరిగిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడే నేను టీసీఏ సపరేట్గా మూవీ సంబంధం లేకుండా మనకి టీసీఏ అని స్థాపించడం. ఆ టీసీఏలో ఇప్పుడు రెగ్యులర్గా ఆడే ఇప్పుడు సీసీఎల్ ప్లేయర్స్ వీళ్ళు మన అంతా ఒకటే. వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు సీసీఎల్కి వెళ్ళిపోతారు, లేదా మన దానికి. అన్న మీరు ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే ఒక్కొక్కరికి, ఇప్పుడు చిరంజీవి గారికి తన ఫ్యాన్స్, తన ఇది బాలకృష్ణ గారికి ఆయన ఫ్యాన్స్, ఆయన కోటరీ, ఇవన్నీ ఉంటాయి కదా. బట్ మీరు ఒక్కరే అందరికీ క్లోజ్. అందరికీ రాముడికి లక్ష్మణుడు కావాలి, అందరూ రాములు అయితే అందరికీ ఇదే లక్ష్మణుడు కావాలి. అది ఎట్లా సెట్ అయింది? కాదు అంటే బేసికల్గా నేను ఫ్రాంక్గా మాట్లాడాలంటే మనం ఐఎమ్ నాట్ ఏ కమర్షియల్ టైప్ ఆఫ్ హీరోకి వెళ్ళలేదు. నేనంటే ఫ్యామిలీ బేస్డ్. అంటే పెద్ద మంచి సినిమాలు వచ్చినాయి. శ్రీకాంత్ రాగానే చొక్కాలు చింపేసేసుకుని బట్టలు ఇప్పేసేసి ఎగిరేసి డప్పులు కొట్టే అంత ఫ్యాన్స్ లేరు. మిడిల్లో ఉన్నాం మనం. మిడిల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీ సబ్జెక్టులు చేసినప్పుడు ఏమవుతుందంటే నేను మధ్యలో నుంచి కూడా అటు ఇటు చేసుకుంటూ వచ్చాను. క్యారెక్టర్ చేసినప్పుడు నేను బాగా ఇది ఉన్నప్పుడు హీరోగా ఉన్నప్పుడే సంక్రాంతి సినిమా చేశాను. అలాగే శంకరదాద ఎంబీబీఎస్ సినిమా హీరోగా చేస్తున్నప్పుడే
అలాగే శ్రీరామరాజ్యం మన బాలకృష్ణ గారితో అలా మధ్య మధ్యలో నేను చేసుకుంటానే వస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈ క్రికెట్ మ్యాచ్ దీంట్లో అందరూ నాకు క్లోజ్ అయ్యారు. ఫంక్షన్స్ జరగడం, నా బర్త్డే పార్టీలు, ఇదే తోటలో ఎన్ని బర్త్డే చేసాం, అందరూ వచ్చేవాళ్ళు అనమాట. అలా నాకు అందరూ క్లోజ్ అయిపోయారు అప్పుడు బిగినింగ్లోనే. ఎందుకంటే విలన్గా నేను వాళ్ళతో చేశాను, నాగార్జున గారితో విలన్గా చేశాను, వెంకటేష్ గారితో చేశాను, ఓన్లీ బాలకృష్ణ గారును చిరంజీవి గారితో చేయలే. కానీ అందరూ పరిచయమే, బాగా ఫంక్షన్లో కలుస్తూ ఉంటాం, రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళు ఇవ్వడం. అలా వాళ్ళ సినిమాకి కావాల్సినప్పుడు నన్ను అడిగేవారు, నేను యాక్సెప్ట్ చేసేవాడిని. అంటే ఎప్పుడు అనుకోలేదన్న, ఇప్పుడు 140 ఫిలిమ్స్లో హీరోగా చేసి, ఇప్పుడు జనరల్గా అవును, హీరో అనే పదానికి పర్యాయ పదం కదా, మీరు హీరో శ్రీకాంత్ అని అంటారు. మీరు విలన్గా చేయండి, క్యారెక్టర్ చేయండి, ఇంకోటి చేయండి, మీరు ఏ పాత్రన్నా చేసినా విలన్ క్యారెక్టర్ చేస్తున్న హీరో శ్రీకాంత్, విలన్ పాత్రలో అద్భుతంగా నటించిన హీరో శ్రీకాంత్. కాంట్రాస్ట్ లేదు అక్కడ. అవును, అంటే ఫోన్లో మాట్లాడుతుంటాను కదా చాలామంది, సరే నేను శ్రీకాంత్ మాట్లాడుతాను, ఏ శ్రీకాంత్, హీరో శ్రీకాంత్, ఓ శ్రీకాంత్ నువ్వా, అది చెప్పకుండా నన్ను శ్రీకాంత్ అంటే ఎవరో అనుకుంటారు జనరల్గా. అంటే అట్లా ఫిక్స్ అయిపోయింది. అవును. ఓకే, ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే, వీళ్ళు అన్నీ చేసినా కూడా, అంటే ఈ కొత్తగా వచ్చిన హీరో కూడా నేను మాస్ హీరో అయిపోవాలి, నేను కొడతీవన్నీ లేగాలి, చంపేయాలి, ఇట్లాంటివన్నీ, అట్లాంటి ఇది లేకుండా ఎందుకు బ్యాలెన్స్గా? అది నేను క్రియేట్ చేసుకుంది కాదు, ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాను అనేది ఎలా క్రియేట్ అయ్యిందో అలాగే పెళ్లి సందడి దగ్గర నుంచి శ్రీకాంత్ ఫ్యామిలీ హీరో. బిగినింగ్ నేను విలన్ అంటే మాస్ లెక్కే కదా. అవును, నేను వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే వెళ్ళాను తప్పితే నేను ఇట్లా అవ్వాలని నేను ఎప్పుడు కూడా నేను వెనకాల వచ్చిన దాన్ని అవకాశాన్ని. ఇప్పుడు నాకు ఆమె వచ్చింది, ఆమె ఫ్యామిలీ మూవీ, తర్వాత తాజ్మహల్ సోలో హీరోగా నన్ను ఇది చేసింది, తర్వాత పెళ్లి సందడి వచ్చింది. పెళ్లి సందడి రాగానే ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీలోకి తీసుకెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఆహ్వానం, ఎగిరేపోవరం, తాళి, ఈ వరుస పెట్టి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్లో ముద్ర పడిపోవడం. ఇంక ఫ్యామిలీ ఇక కృష్ణారెడ్డి గారు, ఈవి గారు, ఇట్లా 9 ఫిలిమ్స్ చేసుకుంటా, అన్ని ఫ్యామిలీ మూవీస్, సూపర్ హిట్ మూవీస్. అవును, దాంతో ఏమైందంటే శ్రీకాంత్ ఇంకా ఫ్యామిలీ హీరో అనేది ఒక ముద్ర పడడం. అయినా సరే నేను కొన్ని మధ్యలో మాస్ క్యారెక్టర్స్ టచ్ చేసుకుంటూ వచ్చా. ఖడ్గం, అలాగే ఆపరేషన్ దుర్యోధన కానీ. మీకు వచ్చాయా, మీరు ఏమైనా ఇమేజ్ని చేంజ్ చేద్దామని ట్రై చేయడం కోసం? ఏం ట్రై చేయడం కాదు, అది ఆటోమేటిక్గా వచ్చినాయి చేశా. ఇప్పుడు ఖడ్గం నేను ప్లాన్ చేసుకుంది కాదు కదా అది. శ్రీకాంత్ బాగుంటాడు, నేను చూశాను పాత బస్తీలో, అతను ఎమోషనల్ కూడా చాలా బాగా చేస్తాడు అని కృష్ణవంశీ అనుకోవడం, నన్ను పిలవడం, చేస్తామంటే చేస్తానని చెప్పాను, అంతే సింపుల్. వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ వే యూఆర్ యాక్సెప్టింగ్. ఎస్, అంతేగా నేను సపరేట్గా నేను ఎలా వెళ్తానని నేను ఎప్పుడు ప్లాన్ చేయలేదు. ఎలా వెళ్తుందో రూట్ అలా వెళ్ళిపోయాను అంతే. అన్న, ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేస్తే యూజువల్గా శ్రీకాంత్ అంటే అందగాడు, 6 అడుగులు ఉంటాడు, అందరికి ఇష్టమైన వాడు, ఫ్యామిలీ మ్యాను. ఓకే, సో అమ్మాయిలందరికీ శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం. మరి శ్రీకాంత్కి అమ్మాయిలంటే ఇష్టం లేకుండా ఎందుకు ఉంటుంది? కానీ ఆ ఇష్టాల్లో డిఫరెంట్ ఇష్టాలు ఉంటాయి. అంటే కొంతమంది నేను సిస్టర్ లాగా చూస్తా, దాంట్లో ఒక ఫ్రెండ్ లాగా చూస్తాము, కొంచెం అట్లా ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా పెరిగిన మెంటాలిటీ వల్ల నేను క్లబ్స్కి వీటికి అలవాట్లేదు, నాకు జనరల్గా ఎప్పుడు అలవాట్లేదు. ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒక అన్న అయితే అన్నలాగా, చిన్నపిల్ల అయితే తండ్రిలాగా, ఈ టైప్లో కొంతమంది ఇప్పుడు అట్లా చూసుకుంటా నన్ను లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అదే లేడీ ఫ్యాన్సే ఎక్కువ. అంతే కదా, వాళ్ళ సినిమాలో ఇప్పుడు ఫ్యామిలీ సబ్జెక్టులన్నీ వాళ్ళు చూస్తేనే కదా ఎక్కువ. 1వ వారం, 2వ వారం, 3వ వారంలో పికప్ అయ్యి పిల్లగా వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు అఫ్కోర్స్ మీకు పర్సనల్గా మాట్లాడితే సరే, మీరు ప్రపోజ్ చేశారా, ఊహ గారు మీకు ప్రపోజ్ చేశారా మాకైతే తెలియదు. ఎవరిని ప్రపోజ్ చేశారు ఎప్పుడని చెప్పారా మీరు? ఇది చాలాసార్లు చెప్పాను నేను. ఓకే, ఆమె సినిమాలో ఫస్ట్ టైం రావడం, సినిమా చేసేప్పుడు ఆమె మెంటాలిటీ నచ్చడం, తర్వాత 3 సినిమాలు చేశాను నేను, ఆయన గారు ఒకటి, కూతురు ఒకటి, పాత బస్తీ, ఇట్లా 4 సినిమాలు చేసింది. 4 సినిమాలు ఇద్దరం కలిపి. అలా చేసిన కొద్దిగా ఏంటంటే మెంటాలిటీ నచ్చడం. తర్వాత మా ఇంట్లో ఫంక్షన్స్ ఎక్కువ జరుగుతుంటాయి జనరల్గా, ఏదైనా ఫంక్షన్ జరుగుతాయి. ఆ ఫంక్షన్లకి మన ఆర్టిస్టుని పిలుస్తూ ఉంటాం జనరల్గా, మనతో యాక్ట్ చేసిన ఆర్టిస్టుని సరదా ఫంక్షన్కి రమ్మని. అలాగే తను కూడా అప్పుడు పెద్ద ఏం లేదు నాకు, అంటే ఒక మామూలుగా పిలిచేవాళ్ళం బిగినింగ్లో. ఇంట్లో వాళ్ళతో క్లోజ్ అవ్వడం, తను ఇంట్లో వాళ్ళు చెప్పారా బాగుంటుంది అని? ఇంట్లో వాళ్ళతో క్లోజ్ అవ్వడం, మా హీరోయిన్ ఊహ వీళ్ళంతా రావడం, అమ్మ బాగా మాట్లాడుకునేవాళ్ళు, చక్కగా అందరితో బాగా మాట్లాడుకున్నారు. తర్వాత మెల్లగా నాకు అనిపించింది ఏంటంటే, ఎందుకు తను ఇద్దరం క్లోజ్గా మాట్లాడతాం. మేము ఎక్కడికి తిరిగిన ప్లేసెస్ కూడా లేవు, మాకు అసలు ఏమైంది తెలియదు. ఓన్లీ షూటింగ్, లేకపోతే మా ఇంట్లో కూర్చోవడం, అంతే అయిపోయింది.
అలా ఒకరోజు అనుకున్నాం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు. ఫస్ట్ ఎవరు చెప్పి? నేనే చెప్పాను. వెళ్ళి ఓకే అని చెప్పి మెడ్రాస్ వెళ్ళి వాళ్ళ అమ్మానాన్నలకు కూడా తెలియాలి అని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక గొలుసుకొని పైకి రా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళ అమ్మానాన్న తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకుంటున్నాను ఇదే అని చెప్పేసి గొలుసు ప్రజెంట్ చేశారు. వాళ్ళు షాక్ అంటే ఆల్రెడీ చిన్న వాళ్ళకి తెలుసు తెలియకుండా ఉండదు, ఇంటుంది. కానీ ఇంత ధైర్యంగా వచ్చేసి చెప్పేశాడు అనే ఇదిలో ఉన్నారు వాళ్ళు. ఓకే మాట్లాడితే వాళ్ళు అన్నారు లేదు ఇట్లా అనుకుంటున్నాం అంటే నో ప్రాబ్లం మీ అమ్మనాళ్ళతో కూడా చెప్పి దాని తర్వాత అమ్మనాళ్ళు చెప్పా. ఓహో ఇక్కడ తెలియదు ఇంకా? ఇక్కడ తెలియదు ఇంకా. ఓహో అక్కడ ఓపెన్ అయింది సినిమా? అక్కడ ఓపెన్ అయింది ఫస్ట్ సినిమా. అక్కడ మరి అది అక్కడ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ క్లైమాక్స్కి వచ్చేది. ఓపెనింగ్ అక్కడ, క్లైమాక్స్ ఇక్కడ. ఫస్ట్లో మా అమ్మ నాన్నలు అదే కొంచెం కంగారు పడ్డారు. అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే విలేజ్ నుంచి వచ్చిన ఎందుకు మళ్ళీ సినిమా వాళ్ళు ఇది ఈ టైప్లో ఉంటుంది కదా. ఫస్ట్లో కొంచెం కంగారు పడ్డాను, కానీ తర్వాత కూర్చోబెట్టి చెప్తే నీ ఇష్టం రా, ఎందుకంటే జీవితాంతం నువ్వే కదా ఉండేది, మేము ఉండం కదా, అలా అర్థం చేసుకుని ఓకే అని సార్. ఇంట్లో ఎలా అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటన్నా? తను మలయాళం, తను తెలుగు వచ్చేసింది. ఆమె తర్వాత తెలుగు మాట్లాడేస్తుంది. ఓకే. ఎందుకంటే బేసికల్గా తమిళ్, ఇప్పుడు తను పుట్టి పెరిగింది మెడ్రాసే, తమిళ్ ఎక్కువ మాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు, కన్నడ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ. అంటే వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగుని చాలా తొందరగా పిక్ చేస్తారు. మనకే కష్టం వేరే లాంగ్వేజెస్. మనకు కష్టం అంటే మనం ఈజీ తీసుకుంటామో పెద్ద లైట్ తీసుకుంటామో తెలియదు, కానీ ఈజీ తీసుకుంటారు. బట్ అంతే. మీరు తర్వాత కూడా చాలామంది హీరోయిన్స్తో మళ్ళీ యాక్ట్ చేసినా కూడా ఎక్కడ కూడా శ్రీకాంత్తో ఇంకొక హీరోయిన్ పేరు రాలా. ఎందుకుంటుంది? ఆల్రెడీ హీరోయిన్నే కదా నేను చేసుకుంటాను, ఎందుకుంటుంది అట్లా? అలా మీకు పొలిటికల్గా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. అన్ని పార్టీస్లో ఉన్నారు, చాలామంది తెలుసు. మరి మీకు ఎప్పుడు ఏదో ఒక పార్టీలో దూరిపోయి ఏదో పదవి తీసుకోవాలన్నా ఎందుకు టెన్షన్ మనకి? దాని మీద పెద్ద అవగాహన, దాని గురించి నన్ను ఇంకోటి అంటే నన్ను ఎవరన్నా అన్నా ఒప్పుకోలేను, నేను ఎవరిని తిట్టలేను. ఓకే. నా మెంటాలిటీకి రాజకీయానికి అస్సలు పడదు. అసలు సినిమా ఇండస్ట్రీకే ఎక్కువ పడదు నాది. మామూలుగా ఏదో పోతా ఉంది, వస్తూ ఉంటుంది. అన్న లెట్ us కమ్ టు అ పర్సనల్ లైక్. రోషన్ పెద్ద హీరో అవుతాడని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఇంకా అవ్వలేదు కదా, ఇంకా అవుతాడని నమ్మకం ఉంది, చూద్దాం. అంటే హీరో అవుతాడు అంటే మీరు బయటే మాట్లాడుకునే మీరు వినరుగా. మేము మా పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే ఫ్యూచర్ రోషన్ ఈజ్ గోయింగ్ టు రూల్ ది తెలుగు ఇండస్ట్రీ. అండ్ తెలుగు కాదు యాక్చువల్గా ఇండియన్ హీరో అంటున్నారు అతన్ని. ఇప్పుడు మనం తెలుగు చేసినా ఇండియన్ హీరోనే మొత్తం టోటల్గా, ఎందుకంటే తెలుగు ఆ లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి తెలుగే చేసేది. బట్ ఆడు లక్, ఆడు డెస్టినీ ఎలా వెళ్తుంది అనేది వాడిని బట్టి ఉంటుంది. ఇంకా వాడిని బట్టి అక్కడ ఆ డెస్టినీ ఎలా తీసుకెళ్తారు ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ అందరూ విషెస్ కోరుకుంటున్నారు, అందరికి థ్యాంక్స్. ఇంకోటి అంటే నేను కూడా డెఫినెట్గా అంతే కదా, పిల్లలు వాళ్ళు మన చేతికి వస్తే బాగుంటుంది అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది కాబట్టి అలాగే నేను కోరుకుంటున్నాను. అంటే ఫస్ట్ నుంచి అలాగా అనుకుని ఇది చేశారా? లైక్ అంటే నువ్వు ఇండస్ట్రీకి రావాలరా, లేకపోతే నువ్వు చదువుకొని, లేకపోతే ఇంకో రావాలరా అనేది నేను ఫోర్స్ చేస్తే వచ్చేది కదా. అది నేను ఎప్పుడు చెప్పలా నువ్వు ఇండస్ట్రీకి రావాలరా అని. చిన్నప్పటి నుంచి ఎలా చెప్తాం, వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. నేను ఎడ్యుకేషన్ ఫస్ట్ ఫినిష్ చేసేసి తర్వాత వెళ్దాం అనుకున్నాం. వాడు 12 తర్వాత దీంట్లో ప్రైవేట్గా కట్టుకున్నాడు, సినిమాలోకి వచ్చాడు. అదేమంటే అక్కడికి వెళ్ళి లీ స్ట్రాస్బర్గ్ LAలో కోర్స్ తీసుకున్నాడు. అంతా నా ప్రమేయం ఏమీ లేదు, అంతా అతనే ప్లాన్ చేసుకొని అదే చేసుకొని. ఇప్పుడు సినిమాలు అంటే రాఘవేంద్ర గారు మనం పిలుస్తారు కాబట్టి ఫస్ట్ మనం అట్లా వెళ్ళి మనం మాట్లాడడం అట్లా ఉంటుంది తప్పితే వాడి ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్తో వచ్చాడు. 3 పిల్లలు వాళ్ళు ఏమవుతారు అనుకుంటే దానికి నేను ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తాం, అంతకంటే చేసేది ఏం లేదు. వద్దు అనేది లేదు, నువ్వు రా అనేది లేదు, బలవంతం చేయడం లేదు. ఏ విషయంలో కూడా మా ఇంట్లో బలవంతం లేదు. అలా మీరు ఎప్పుడన్నా అరే నేను ఎందుకు వచ్చాను ఇండస్ట్రీకి? నెవర్. ఫెయిల్యూర్స్ అప్పుడు బాధపడిన సందర్భాలు ఉన్నాయి తప్పితే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు అయ్యో బాబా అయిపోయాను రా మనం, ఇంకా ఇక్కడ ఇండస్ట్రీలో ఉండలేము, ఇంకా లేదు. ఎన్ని పెద్ద సినిమాలు చేసిన 7 సినిమాలు కంటిన్యూ ఫ్లాప్స్ వచ్చినాయి ఒకసారి ఒక టైంలో. ఏది పెళ్లి సందడి, ఏ గ్రహం, ఆహ్వానం, ఇట్లా చూసినోడిని కంటిన్యూగా మళ్ళీ పోవడం స్టార్ట్ అయిపోయినారా కెరీర్ అనుకో, మనకు తెలియదు కదా. జాగ్రత్తగా ఉంటే నీట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు అని తెలియదు. అప్పుడు ఫుల్ డిప్రెషన్కి వెళ్ళిపోయినప్పుడు కూడా అప్పుడే నన్ను చిరంజీవి గారు పిలిపించి మాట్లాడింది కూడా. ఆయన నన్ను మళ్ళీ లోపల ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. మళ్ళీ కెరియర్ ఒక హిట్కి ఫ్లాప్కి ఒకే రకంగా స్పందిస్తాం మొదలైన రోజు అది. ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత ఓకే ఇంకా అందుకే హిట్ ఫ్లాప్ లేదు, హిట్ అయితే ఎగిరెగిరి పడ్డాలు,
ఫ్లాప్ అయితే కుంగిపోవడాలు ఏం లేదు. అయితే సంతోషించకుండా ఎందుకుంటాం అన్న. నేను ఈ క్యారెక్టర్ నేనే చెయ్యాలి, ఇది నేను డెఫినెట్గా ఎప్పటికైనా చేస్తాను. ఇప్పుడు చిరంజీవి గారు కనుక సైరా నరసింహారెడ్డి గారు నేనే చెయ్యాలనుకొని చేశారు ఆయన. నాకు ఇది పర్టికులర్గా చేయాలని ఏది వస్తే మంచిది అనుకుంటే డ్రీమ్ రోల్ అట్లాంటిది అప్పట్లో ఇదివరకు ఉండేది. శ్రీకృష్ణుడిగా చేయాలి అట్లా ఉంటుంది. ఇప్పుడు ముదిరిపోయిన కృష్ణుడు అంటారు, ఎందుకు వచ్చిన గొడవలు అది. ఇప్పుడు ఎవరికి చెప్పట్లేదు అది. నేను అప్పట్లో చెప్పే ఉన్నది, మనకి ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు చెప్తే అబ్బా అంటారు కదా, శ్రీకృష్ణుడిగా చేస్తావా నువ్వు. నేను 25 years అప్పుడు చెప్పేవాడిని అది. అన్న, ఇప్పుడు మీరు ట్రావెల్ బాగా ఇష్టం అని అన్నారు. ఇండియన్ డెస్టినేషన్లో మీకు బాగా నచ్చిన ప్లేసు? నేను ఎక్కువ అంటే టెంపుల్స్కి నేను ఎక్కువ వెళ్తాను. బట్ నేను వెళ్ళిన లే లడాక్ ఒకటి పెద్ద ట్రిప్ ఏంటంటే, ఇక్కడ నుంచి హైదరాబాద్ టు లే లడాక్ బై రోడ్ వెళ్ళాం. ఓయమ్మ, నలుగురు అంటే ఫ్రెండ్స్. అది కూడా ఈ సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కాదు, నేను నా క్లాస్మేట్స్ అట్లా నా కజిన్స్ అట్లా వెళ్ళాం. ఓకే. అది బ్యూటిఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ఆ ట్రిప్ ఒక టోటల్ 12 days వెళ్ళడం రావడం. అంటే ఓన్లీ కార్ జర్నీనే ఎంజాయ్ చేసాం. వెళ్ళి ప్లేసెస్ని ఎంజాయ్ చేయడం అట్లా ఏముండదు. ఇంకా కార్లో వెళ్ళడం, నైట్ ఆగడం, పడుకోవడం, పొద్దున్న లేచడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ పడుకోవడం. మీకు ఫుడ్ రెస్ట్రిక్షన్, బయట ఫుడ్ పడుతుంది అది పడదు ఇట్లా అదేం లేదు నాకు ఏదన్నా. బట్ నేను ఎక్కువ బయటకు వెళ్తే ఎక్కువ వెజ్ తింటాను. అన్ని టెంపుల్స్ ఆల్మోస్ట్ బై రోడ్. డ్రైవ్ మీకు ఇష్టం అన్న? డ్రైవింగే ఇష్టం. డ్రైవింగ్ మూలనే అప్పుడప్పుడు నేను వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఓన్లీ కూర్చుంటే నాకు ఇష్టం ఉండదు. మళ్ళీ మీరేంటి ర్యాష్ డ్రైవరా, కూలా, లేకపోతే కంఫర్టా, లేకపోతే మీ పక్కన కూర్చున్న వాళ్ళు భయపడతారా? బట్టి దీంట్లో 220 ఉంది, ఎందుకు పోతలేదు అనే టైప్ ఉంటుంది. కొంచెం ఫాస్టే కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే అన్న, ఫైనల్గా సపోజ్ ఇలా ఉంటే మీరు బాగుంటుంది, సో లైఫ్ ఇలా లీడ్ చేయండి అని ఒక మెసేజ్ శ్రీకాంత్ మెసేజ్ ఇస్తే ఏమని ఇస్తాడు? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను మెసేజ్లు ఇచ్చి మీరు ఎలా ఉండి నా అలాగే ఉండండి, నా ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఎవరు మెసేజ్లు ఇవ్వాల్సిన నాకు తెలిసి అది అవసరం ఉండదు. ఎందుకంటే అందరూ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. కానీ ఏంటంటే లైఫ్ అనేది ఏంటంటే వెరీ షార్ట్ అనేది మన అందరికి ఫస్ట్ తెలుసుకుంటే తక్కువ లైఫ్. కానీ ఉన్న లైఫ్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా యాజ్ అ పాజిటివ్ వేలో వెళ్ళాలి అనేదే నేను చెప్పగలను. నువ్వు ఇలా ఉండు అనేది మనకు సంబంధం లేదు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించలేదు పాజిటివ్ థింకింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ టైమ్ మూవీ మ్యాట్రిక్స్ రివ్యూ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. నేను కూడా మూవీ మ్యాట్రిక్స్ ఛానల్లో ఇంకా ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మనసు కోరుకుంటాను. ఆల్ ద బెస్ట్ మూవీ మ్యాట్రిక్స్ ఛానల్. అన్న, మీ బర్త్డే స్పెషల్ ప్లాన్ చేశారు మూవీ మ్యాట్రిక్స్ రివ్యూ ఛానల్. Hello sir. Hi. Many happy returns of the day sir. Thank you Lohit. మీ బర్త్డే కోసం సార్ మీరు సోషల్ సర్వీస్ చేస్తారు, చాలా ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్ చేస్తారని తెలిసి ఈ కేక్ తెచ్చాము. కానీ ఇక్కడ ఒక గర్ల్స్ స్కూల్ ఉంది సార్, వాళ్ళంతా విలేజెస్ నుంచి వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఈ కేక్ నేను మీరు కట్ చేయాలని. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే. కొత్తగా ఉంది ఆయనకి కొన్ని అన్నీ ఇవన్నీ కొంచెం మరీ ఫార్మాలిటీగా ఇవన్నీ చేయటం అనేది అంతగా ఇష్టపడరు యాక్చువల్గా. హ్యాపీ బర్త్డే రా.
పర్లేదా? హ్యాపీ బర్త్డే కాంతి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. I wish him a very, very happy birthday and many, many returns of the day. కాంతి హ్యాపీ బర్త్డే రా. నువ్వు ఇలాగే 10 కాలాల పాటు చల్లగా ఉంటూ ఇంకా మీరు రోషన్ రోహన్ మొత్తం మీరు ముగ్గురు హీరోల కింద ఒక ఫిలిం తీసి మేమంతా చూసి ఆశించాలని నువ్వు ఎంతో ఎత్తుకెదగాలని కోరుకుంటున్నాను రా. శ్రీకాంత్ నీ 56వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మా శుభాకాంక్షలు నాన్న. శ్రీకాంత్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఇలాగ ఇంకా పుట్టినరోజులు చాలా చేసుకోవాలని నా అభిలాష. మా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సొసైటీ నుంచి కూడా మా ఊరు తరపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు శ్రీకాంత్ గారికి. అఖండ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నా బొచ్చురా అంటాడు, నా బొచ్చు. సో అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ I want to see once again in theaters. So wish him all the best and many more happy returns of the day once again. Happy birthday, Srikanth sir.